హార్దిక్ ఇక కెప్టెన్ కావడం అసాధ్యం, తొక్కేసినట్టే. ఫ్రెండ్స్, హార్దిక్ పాండ్యా టీ20 ఫార్మాట్స్కి అయితే వైస్ కెప్టెన్గా వ్యవహరించాడు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత తనే కెప్టెన్ అని అందరూ భావించారనమాట. ఆల్రెడీ టీ20కి తనైతే కొన్ని సిరీస్ కూడా చేశాడు, బ్రహ్మాండంగా అయితే కెప్టెన్సీ ఇచ్చారనమాట. కానీ ఈ నేపథ్యంలో తనను తప్పించి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ ఇవ్వడానికి గల మెయిన్ కారణం వచ్చేసి, అంటే ఇంకా అధికారికంగా ప్రకటన చేయలేదు, కాకపోతే ఏంటంటే చాలా అయితే న్యూస్ వస్తూ ఉంది. సూర్యకుమార్ యాదవ్ టీ20 కెప్టెన్ ఫార్మాట్స్గా ఫిక్స్ చేశారు అని అయితే టాక్ వినిపిస్తోంది. గౌతమ్ గంభీర్ అయితే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా ఉండాలి అని అంటూ బీసీసీ అయితే చర్చించినట్లయితే సమాచారం. అందులో బీసీసీఐ ఏదైతే చీఫ్ సెలెక్టర్ ఉన్నారో జైషా తను కూడా యాక్సెప్ట్ చేశాడని అయితే ఇన్ఫర్మేషన్ అనమాట. ఏది ఏమైనా సరే హార్దిక్ పాండ్యా విషయంలో చాలా అయితే అన్యాయం జరుగుతుందని అంటూ హార్దిక్ పాండ్యా అభిమానులు అయితే చాలా అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారనమాట. సో ఇప్పుడు మ్యాట్ అంటే ఫ్రెండ్స్, అప్కమింగ్ జరగబోతున్న శ్రీలంక ఓడిఐ సిరీస్లో కూడా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా ముగ్గురు ఉండాలి టీంలో అని అంటూ గౌతమ్ గంభీర్ కోరుకున్నట్లయితే సమాచారం. వాళ్ళ ముగ్గురు కానీ లేని పక్షంలో కేఎల్ రాహుల్ కెప్టెన్సీ ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. అందులోనే ఏంటంటే గౌతమ్ గంభీర్ ఒకవేళ వాళ్ళ ముగ్గురు కానీ వస్తే రోహిత్ శర్మ కెప్టెన్గా ఉంటాడు అనేది తెలిసిందే. వాళ్ళు రాకపోతే మాత్రం కేఎల్ రాహుల్ కెప్టెన్గా ఉంటాడు. అందులోనూ మన హార్దిక్ పాండ్యా వచ్చేసి ఓడిఐ సిరీస్కి నేను అందుబాటులో ఉండడం లేదు, నాకు కొన్ని పర్సనల్ రీజన్స్ ఉన్నాయనంటూ తను కూడా బీసీఐకి అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే సమాచారం. ఏది ఏమైనా సరే ఇండియా టీం మ్యాచెస్ ఆడుతున్నప్పుడు ఒక ఇంజురీ అయితే తప్ప పర్సనల్ విషయంలో పర్సనల్ రీజన్స్ ఎన్ని ఉన్నా సరే టీమిండియాకి వచ్చి ఆడాలి, పెర్ఫామ్ చేయాలి, అది రూల్ అనమాట. కానీ హార్దిక్ పాండ్యా ఈ విధంగా వ్యవహరించిన తీరు బీసీఐకి నచ్చలేదా, లేకపోతే ఎందుకు ఈ విధంగా వాళ్ళు హార్దిక్ పాండ్యాని కెప్టెన్సీ నుంచి తీసేసి సూర్యకుమార్ యాదవ్కి పగ్గాలు ఇవ్వాలి అని అనుకుంటున్నారు అనేది మెయిన్ రీజన్ ఇంకా తెలియడం లేదు. కానీ గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా ఉన్నటువంటి గౌతమ్ గంభీర్ వ్యాఖ్యలు ఏంటంటే హార్దిక్ పాండ్యా ఫిట్గా ఉండడం లేదు, సో తను ఎక్కువ ఇంజురీస్ అవుతున్నాయి, ఈ నేపథ్యంలో ఇలాంటి డెసిషన్స్ తీసుకున్నాము అనేది ఒక టాక్ అయితే వినిపిస్తుంది అనమాట. ఇంకా గౌతమ్ గంభీర్ కూడా అధికారికంగా ఏది ప్రకటన ఇవ్వలేదు. కాకపోతే ఏంటంటే చాలా వరకు అయితే ఫిక్స్ అయిపోయారనైతే వార్త అయితే వస్తుంది. 90% అయితే ఫిక్స్ అండి. ఇది టీ20 ఫార్మాట్స్ మొత్తానికి కూడా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా వ్యవహరించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఇన్ కేస్ సూర్యకుమార్ యాదవ్ కానీ కెప్టెన్గా కానీ వ్యవహరించకపోతే మాత్రం ఖచ్చితంగా వైస్ కెప్టెన్గా ఉన్నటువంటి హార్దిక్ పాండ్యాని కెప్టెన్సీ పగ్గాలు చేపట్టే అవకాశం అయితే ఉంది. రీసెంట్గా మీరు చూస్తే జింబాబ్వే టూర్లో కూడా శుభ్మన్ గిల్ అయితే కెప్టెన్గా వ్యవహరించారనమాట. సో కాబట్టి ఇదంతా చాలా క్లమ్జీగా ఉంది. రకానికి ఒక మారిపోతున్నారు కెప్టెన్గా. ఒకసారి రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్గా ఉంటాడు, దాని తర్వాత రిషబ్ పంత్ కెప్టెన్గా ఉంటాడు, కేఎల్ రాహుల్ కెప్టెన్గా కొన్నిసార్లు వ్యవహరించాడు, సూర్యకుమార్ యాదవ్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా సిరీస్కి అయితే తనున్నాడు లాస్ట్ టైం. సో ఇదంతా చూస్తూ ఉంటే సెటిల్డ్గా కెప్టెన్ 3 ఫార్మాట్స్కి ఒకే కెప్టెన్గా ఉంటే మాత్రం చాలా బాగుంటుంది అని నేను కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీ పాయింట్ ఆఫ్ ప్రకారం హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేసి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా ఉంటే మాత్రం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి టీం అని మీరు భావిస్తున్నారు? కామెంట్ తెలియచండి. ఇలాంటి మరిన్ని రోజుల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.